హీరోయిన్ ని బాడీ షేమింగ్ చేసిన హైపరాది. ఎందుకంటే హైపరాది ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, దాన్ని అలా చేసాడు ఎలా చేసాడు అని చెప్తూ ఉంటారు. అసలు ఏం జరిగింది అంటే ఇది హైపరాది గారికి కొత్త ఏం కాదు. ఆయన ఏ షోకి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా ముఖ్యంగా ఆడవాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ వాళ్ళ మీద పంచులు వేస్తూ ఆయన హాస్యాన్ని పండించాలనుకుంటాడు. బట్ కొన్ని సందర్భాల్లో అది బయటికి చాలా నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుంది. సో ఇది ఇక్కడ మనకు అందరికీ కూడా తెలుసు. హైపరాది ఢీ షోలో కూడా ఒక హోస్ట్గా ఉన్నారు. సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు వన్ ఆఫ్ ది హోస్ట్ కావ్య కూడా ఉన్నారు, సీరియల్ యాక్టర్, సీరియల్లో హీరోయిన్గా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు డ్యాన్సులు వేస్తూ ఉంటారు, జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. హైపరాది తన కామెడీ టైమింగ్తోని అండ్ అక్కడ స్కిట్లతోని అందరినీ కూడా అలరిస్తూ ఉంటారు. ఎవరు కూడా కాదనరు. ఆయన కామెడీ చేయడం వల్ల చాలామంది కూడా నవ్వుకుంటూ ఉంటారు. బట్ కొన్ని సందర్భాల్లో ఆయన కామెడీ టైమింగ్, ఆయన వేసే పంచులు అనేవి మితమీరిపోతున్నాయి. లిమిట్ క్రాస్ చేసి మరి ఆడవాళ్ళని బాడీ షేమింగ్ చేసే దాకా కూడా ఆయన వెళ్తూ ఉన్నారు. చాలామంది కూడా విన్నప్పుడు అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎన్ని సందర్భాల్లో ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా హైపరాది మాత్రం అదే తోవలో వెళ్తాను, నేను అదే పని చేస్తాను, నేను మాను అనే విధంగా చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ కావ్య తను వచ్చేసి ఒక కెమెరామెన్తో అక్కడ డ్యాన్స్ చేయడం జరిగింది. సో డ్యాన్స్ అంతా కూడా అయిపోయిన తర్వాత జడ్జెస్ చెప్పారు చాలా బాగుంది అని చెప్పేసి. అందరికీ తెలిసిందే కావ్య డ్యాన్స్ కూడా బాగా చేస్తారు. సో ఆ తర్వాత హైపరాది మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరితో ఒక సినిమా కూడా తీయొచ్చు, గుండంకుల్ బండాంటి అని చెప్పేసి, అంటే ఇంకా తీసుకోలేకపోయారు. కావ్య కూడా అక్కడే ఆన్ ది స్పాట్ కొంచెం అసౌకర్యానికి ఫీల్ అయింది, బట్ చెప్పలేకపోయింది అనమాట. సో ఈ విధంగా హైపరాది గారు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తారో, వాడ మీదనే ఎందుకు డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తారనేది ఎవరు కూడా అర్థం కాదు. అంటే ఆయన ఆటోమేటిక్గా స్పాంటనియస్గా రావచ్చు, లేకపోతే ముందుగానే స్క్రిప్ట్ అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అది అందరం అంటే మనం చూసే వాళ్ళు అది న్యాచురల్గా జరిగింది అనుకుంటాం, కానీ వాళ్ళకి తెలుసు అది స్క్రిప్టెడ్ అని చెప్పేసి. కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇస్తారు, వీళ్ళకి ఆన్ స్పాట్ కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి దీని గురించి మాత్రం ఒక చర్చ అయితే నడుస్తుంది. వీడియో మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది. జస్ట్ ఒక ప్రోమో మాత్రమే వచ్చింది, బట్ ఇంకా పూర్తి వీడియో వచ్చినప్పుడు నిజంగా ఏం జరిగింది, ఇది సీరియస్సా ఏంటి, జోక్గానే తీసుకున్నారా, స్క్రిప్టెడ్ అనేది అర్థమవుతుంది. బట్ ఇప్పటికైతే హైపరాది ఇలాంటివి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఒక కమెడియన్గా మీరు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, ప్రతి ఒక్క షోలో మీరు కనిపిస్తున్నారు, మీ కామెడీ వింటున్నాము, మీరు మీ కామెడీని చూసి మేము నవ్వుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది మేము మీ మీద గౌరవం ఉంది మాకు, బట్ ఈ విధంగా ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. మీ మీద ఉన్నటువంటి ఒక గౌరవాన్ని మీరు పోగొట్టుకోకండి అని చెప్పేసి కూడా కామెంట్లో చూస్తూ ఉన్నాం.